మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎందుకంటే ఆయన సినిమాలకు కొంచెం దగ్గరగా ఉన్నటువంటి సినిమా ఇది. సార్, అందరికీ నమస్కారం. భాగ్యనగరంలో వినాయకుడి శోభాయాత్ర, ఈ ప్రసాద్ ల్యాబ్లో వీరాంజనేయులు విహారయాత్ర, మంచి టైము. సో ఫస్ట్ టైం ఇది ప్రివ్యూ చేసినప్పుడు నితిన్ గారు, సాయి గారు మీరు కూడా వచ్చి చూడండి సార్ అంటే వెళ్ళి చూసి బయటకు వచ్చి ఎలా ఉందండి అంటే ఒకటే చెప్పా, ఇది విహారయాత్ర కాదండి, మానవ సంబంధాల అనుబంధాల యాత్ర. ఇది చాలామంది ఈ జనరేషన్ చూసి నేర్చుకోవాల్సిన ఒక మాత్ర ఇది. ఎందుకంటే ఇందాక అన్నట్టు కొన్ని సినిమాలు రెస్పెక్టే ఇస్తాయి, కొన్ని సినిమాలు చాలా సినిమాలు డబ్బులు ఇస్తాయి. నేను శతమానుభూతి చేసినప్పుడు షూటింగ్ జరుగుతున్నప్పుడే కమెడియన్ ప్రవీణ్ ఒక మాట అన్నాడు, అన్నయ్య సినిమా షూటింగ్ జరుగుతుంటే నాకు అనిపిస్తుంది చెప్తున్నాను, రేపు ఈ సినిమా రిలీజ్ అయ్యాక ఎంత సక్సెస్ అవుతుందో నేను తెలియదు కానీ నీకు శతమానుభూతి దర్శకుడిగా ఎక్కడికి వెళ్ళినా ఒక రెస్పెక్ట్ వస్తుంది అని. సో అది నేను సంపాదించుకున్నాను. ఈరోజు ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే చాలామంది ఫ్యామిలీ సినిమాలు చేయాలి అంటే ఈ ట్రెండ్లో భయపడుతున్నారండి. ఫస్ట్ ఈ సినిమా ఇలా రూపుదిద్దుకోవడానికి కారణం ఈటీవీ దీన్ని సపోర్ట్ చేయడానికి ఎవరైతే ముందు ముఖ్య కారణం అయ్యారో బాపినీటి గారు కావచ్చు, నితిన్ కావచ్చు, సాయి గారు కావచ్చు, ఇలాంటి వాళ్ళ సపోర్ట్ ఉంటే అనురాగ్ లాంటి వాళ్ళు ఇలాంటి అద్భుతాలు చాలా క్రియేట్ చేస్తారు. ఎందుకంటే ఫ్యామిలీ సినిమా తీసిన తర్వాత అందరూ అద్భుతం తీశారంటారు. ఇప్పుడు ఆయన సాయి గారు చెప్పారు కదా, ఆన్ స్క్రీన్ నమ్మడం అనేది చాలా కష్టమండి. ఎందుకంటే మీటర్ ఉండదు, 9వ సీన్లో ఫైటు, 14వ సీన్లో పాట, ఈ లెక్కలు ఉండవు. దేనికి నవ్వుతారో దేనికి ఏడిపిస్తారో ఆన్ స్క్రీన్ వస్తే కానీ తెలియదు. అలాంటి దాన్ని నమ్మి ఒక ప్రొడ్యూసర్స్ మన వెనకాల ఉన్నప్పుడు డెఫినెట్గా ఇలాంటి మంచి సినిమాలు వస్తూనే ఉంటాయి. ఆడియన్స్ ఎప్పుడు మేము ఒక మంచి సినిమా కుటుంబ కథా చిత్రం తీస్తే మేము చూడమని వాళ్ళు ఎప్పుడు చెప్పరండి. వాళ్ళు చూడరేమోనని మేము భయపడి మేము తీయం అంతే. తీస్తే సక్సెస్ ఇలాగే ఉంటుంది. ఇక మా కంగారు రాజు గారు, చాలామంది నవ్వించి ఏడిపించే ఆర్టిస్టులు చాలా తక్కువ మంది ఉంటారు, అందులో నరేష్ గారు ముందుంటారు. అలాగే శ్రీలక్ష్మి గారిని మనం ప్రతి సినిమాలోనూ ఒక్కొక్క మేనరిజంతో జంజాల్ గారు అవ్వచ్చు, ఈవి గారు అవ్వచ్చు, వీళ్ళందరూ నవ్వించడమే చూసాం. కానీ అసలు శ్రీలక్ష్మి గారితో ఏడిపించే ఒక క్యారెక్టర్ క్రియేట్ చేసేసిన అనురాగ్ గ్రేట్. ఎందుకంటే ఒక ఆర్టిస్ట్ ఎప్పుడు చాలామంది అబ్బా మంచి క్యారెక్టర్ మాకు ఇవ్వలేదండి అంటారు. డైరెక్టర్స్కి ముందు ఆ ధైర్యం ఉంటే ఇస్తారు, ఎందుకంటే వీళ్ళు చేయగలరు అని. చాలామందికి ఏమనిపిస్తుంది అంటే మాకు వీళ్ళు ఆల్రెడీ ఈ రోల్లో సక్సెస్ అయ్యారు కాబట్టి అది పెట్టుకుంటే ఈజీగా క్యారీ చేసేస్తారు, మనకి శ్రమ తగ్గుతుంది అని. కానీ నిజమైన ఆర్టిస్ట్ ఎప్పుడు ఛాలెంజింగ్ వస్తే ఎలా చేస్తారో రోల్ అనేది నరేష్ గారు చాలాసార్లు ప్రూవ్ చేశారు, శ్రీలక్ష్మి గారు ఈ సినిమాతో ప్రూవ్ చేశారు. తెలుగు ఇండస్ట్రీకి మేము ఫ్యూచర్లో మేము రాసుకునే కథలకి నేను రాసుకునే కథ కూడా మంచి నానమ్మ దొరికారు. సో అది నాకు దొరికేలా చేసినందుకు మీకు థ్యాంక్స్. అలాగే ఎంటైర్ టీమ్ అవడానికి కుర్రవాళ్ళు, కానీ తీసిందేమో పెద్దవాళ్ళ దగ్గర నుంచి కుర్రవాళ్ళ వరకు మెచ్చుకునే సినిమా. నేను ఇందా సాయి గారితో అదే అంటున్నా, చూడటానికి మాత్రం అందరూ యంగ్స్టర్స్ అండి, చేసింది మాత్రం ఎమోషనల్ జర్నీ అని చెప్పి. సో మీ జర్నీ ఇలాగే సక్సెస్ అవ్వాలి. సో దీంట్లో పనిచేసిన టెక్నీషియన్స్, ఆర్టిస్టులు అందరూ చాలా మంచి పొజిషన్కి వెళ్ళాలని కోరుకుంటూ, ఈటీవీ వాళ్ళకి ఇంకొకసారి ఇంత మంచి కంటెంట్ని ప్రమోట్ చేసినందుకు థ్యాంక్స్ చెప్తూ, ఇలాంటి సినిమాలు తీస్తే ఎప్పుడూ మేము ఉంటాం అండగా అనే మీడియా మిత్రులకి. ఎందుకంటే మీడియా మిత్రులు ఎప్పుడు సినిమాలు ఎప్పుడు ఎంకరేజ్ చేస్తారు తప్ప వాటిని ఏదో డిస్కరేజ్ చేయాలి, ఏదో చేసేయాలని ఉండదు. చాలామంది ఏమనుకుంటారంటే రివ్యూల వల్ల, ఈ మీడియా వల్ల చాలా ఇబ్బంది అవుతుందని. నిజంగా సినిమాల విషయం ఉంటే ఫస్ట్ లేపేదే మీడియా వాళ్ళు. సో మీడియా వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తూ, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సూపర్ సార్.